యోహాను సువార్త చదవండి ఒకసారి, 14వ అధ్యాయం మొదటి వాక్యం. మీ హృదయములను కలవరపడనీయకుడి. చప్పట్లు కొట్టి ఒకసారి. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరాల్లో నీ జీవితంలో కలవరం వచ్చిందంటే రెండు విధాలైన కలవరాలు ఉంటాయి. కలవరానికి కారణం రెండు విధాలుగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పాలి. ఏమిటి రెండు విధాలైనటువంటి కలవరాలు? కలవరం అంటే తెలుసా? భయపడిపోవడం, ఊహించుకోవడం, నేర్సిల్లిపోవడం. ఆ కలవరం ఎప్పుడైతే వచ్చిందో, ఆందోళన. ఎందుకు ఇది వస్తుందంటే రెండు విధాలుగా ఉంటుంది కలవరాలు రావడానికి కారణం. ఒకటి, నీ జీవితంలో జరుగుతున్న సంభవాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నప్పుడు నీ హృదయంలో కలవరం స్టార్ట్ అయింది. పోయిన నెలలో ఆ సమస్య వచ్చింది, ఈ నెలలో ఈ సమస్య వచ్చింది. వీళ్ళు చూడబోతే ఎలా అన్నారు, వాళ్ళు చూడబోతే అలా అన్నారు. ఓ పక్కేమో అనారోగ్యం, ఓ పక్కేమో అప్పులోడు కట్టాలి. ఇవన్నీ, ఈ సమస్యలన్నీ వైపు నువ్వు చూసినప్పుడు నీ హృదయం తత్తరిల్లిపోయింది. ఇలాంటి కలవరాలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, నేను నీతో ఉన్నానని జ్ఞాపకం చేసుకో, నేను మీతోనే ఉన్నాను కదా, నీ హృదయమును కలవరపడనీయొద్దు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నువ్వు కొంతకాలం బాగానే నడిచావు. నువ్వు నడుస్తున్నది స్టార్టింగ్లో సముద్రమేనని నీకు తెలుసు కదా. అయినా అప్పుడు బాధపడలేదు, అప్పుడు భయపడలేదు. కొంత దూరం నువ్వు వచ్చిన తర్వాత నువ్వెందుకు ఇప్పుడు కలవరపడుతున్నావు? ఇప్పుడెందుకు అలల వైపు చూస్తావు? ఇప్పుడెందుకు సముద్రం వైపు చూస్తావు? ఇప్పుడెందుకు గాలి వైపు చూస్తావు? ఒకప్పుడు ఒక పక్క గాలులు ఉన్నాయి, ఓ పక్క సముద్రపు అలలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. నా వైపు చూసి ముందుకు నడిచావు. ఇప్పుడు నా వైపు పూర్తిగా మానేసి ఇప్పుడు సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు? అందుకనే కదా నీ హృదయంలో కలవరం, అందుకనే కదా నీ జీవితంలో కలవరాలు పాలవుతున్నావు. అంటే నీలో విశ్వాస పరిమాణం తగ్గుతూ వస్తుంది. దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు కదా, నా యందు నమ్మకం ఉంచండి, నేను నీతో ఉన్నాను కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ, మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో కూడా ఈ కలవరాలు ఎందుకు వస్తాయి అంటే, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు? మొన్న నెలలో ఇది వచ్చింది, పోయిన వారంలో ఇది వచ్చింది, డాక్టర్ ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఈ అప్పులోడు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, వచ్చే ఇంక 2 నెలల్లో కానీ ఇవ్వకపోతే మీ అంతు తేలుస్తానన్నాడు. వచ్చే ఇప్పుడు చేతిలోనేమో రూపాయి లేదు, పిల్లల స్కూల్ వచ్చింది, పిల్లల కాలేజీకి ఫీజులు కట్టాలి. ఏంటి పరిస్థితి? అసలు ఏంటి జీవితం? నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఏమైనా తప్పు చేశానా? యేసు ప్రభువుని నమ్ముకోకుండా సాధించేది ఏమన్నా ఉందా? యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నువ్వు సాధించేది ఒకటే నాకు తెలిసి. నీకు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏంటి కష్టాలు అనుకున్నావు కదా. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నీకు స్వేచ్ఛ లేదంటే నువ్వు సాధించగలిగింది ఏమిటంటే, నీకు వెంటనే కనిపించేది బార్ షాపు. శివా, యేసు ప్రభు లేడనుకో, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మన బాధలో? బాబాయ్ ఒక క్వార్టర్, నేనంటే ఇవ్వాలిగా, అయ్యి కల్పిస్తాను, ఇవా బాధలో ఉన్నాను. బార్ షాప్కి వెళ్ళి బాధలు చెప్పుకుంటాడు. అదే కదా సాధిస్తావు. ఇంకేమైనా సాధించేది ఉందా? సరే, ఇంకా అంటే 4 అబద్ధాలు ఆడి 10 రూపాయలు సంపాదిస్తావు, అంతేనా? ఇంకేమైనా ఉందా? అర్థం కాలేదా? తాత్కాలికమైనటువంటిది. నువ్వు సాధించగలిగినటువంటిది ఏది? అది శాశ్వతమైనటువంటి పరిష్కారమా? సమస్యలు వస్తున్నాయి, సమస్యలలో నీ తోడున్న దేవునికి మొరపెట్టు, ఆయన లేపు, ఆయన సన్నిధిలో చెప్పు. ఆయన నీ ప్రతి విధమైన కలవరాల నుండి తొలగిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ఇస్తాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అగ్నిగుండంలో వేసారు వాళ్ళని, ఆ ముగ్గురిని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారిని. అగ్నిగుండములో
నిన్ను వేస్తారంటే నీ హృదయం ఎలా ఉంటుంది? అగ్గినిగుండమా? పోలీసులు వస్తున్నారు మీ ఇంటికంటేనే నీ సంగతి చూడాలా? కలవరాలు పాలైపోయి గుండెలు దడదడ ఇక 72 ఆడాల్సిన గుండె 140 ఆడిద్ది. అవునా? స్పీడ్ ఎక్కువైపోయింది. పోలీసులు వస్తున్నారు, మీకు ఏదో అరెస్ట్ చేస్తున్నారంటే చాలు, మన పని అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు అగ్నిగుండములను నీ చంపేస్తున్నారంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కరోనా వచ్చిన టైంలో నువ్వు ఆ పక్క వారితో వెళ్ళావు, వాళ్ళకి కరోనా వచ్చిందంట, నువ్వు టెస్ట్ చేసుకో అని ఫోన్ వస్తే చాలు, ముక్కులో పెట్టేటప్పుడే అందులో పెడతా, అదే ర్యాపిడ్ ఏదో ఉండదు, ర్యాపిడా ఏదో ఉంది, అందులో వేసేటప్పుడు అమ్మా ఎలా ఉందా ఉందా అటు నుంచి ఏ వార్త వచ్చే ఈ లోపులోనే మన వాళ్ళు కటకటకటకటకటకట కొడతా ఉండే గుండె. నీకు లేదు అంటే అమ్మ ప్రపంచాన్ని జయించినంత సంతోషం. కొంచెం తేడా కొడుతుందే అంటే చాలు, ఉందంటావా, సరిగ్గా చూసావా? ఈడికి ఉంది అనే సంగతి తెలిసరికి ఆడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎడంగా వెళ్ళిపోయి నాకు కూడా ఈడితో ఉన్నా ఇప్పుడు దాకా అంటున్నారు. అంటే కలవరం స్టార్ట్ అయిపోయింది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి. కలవరం అనేటువంటిది మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. నీ సామర్థ్యాన్ని నీ చేతులారా పాడు చేసుకునేటట్టు చేస్తుంది. నీ తెలివిని, నీ జ్ఞానాన్ని సర్వనాశనం చేసేటువంటిది కలవరమే. అందుకని ప్రభు అన్నాడు, నేను మీతో ఉన్నాను కదా, మీ హృదయములను కలవరపడనివ్వకండి.